నమస్తే. వీధిని స్వాగతం. లక్షణ సమాజ హితం. 64 కళలు, ఎంతోమంది కళాకారులు. ఆ కళాకారులను మీకు పరిచయం చేస్తూ మరి ఈరోజు మైమ్ కళాధర్ గారు మనతో ఉన్నారు. మరి మైమ్ అంటే చాలామంది కూడా తెలిసిన అంశమే. కానీ తను 34 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నారు. తన ముఖాభినయంతో ప్రజలను ఎలా రంజింపజేస్తున్నారు, తన యొక్క మరి ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రదర్శనలు ఇస్తున్నారు, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, ఎన్ని పురస్కారాలు వచ్చాయి, ప్రజలలో ఉన్నటువంటి ఆసక్తి ఎలా ఉంది, మరి వారు మైమ్ మెగాస్టార్ బిరుదు కూడా తీసుకున్న సందర్భంగా వారితోటి మనం ఈరోజు చిట్చట్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారు. చూసినట్టయితే ఎక్కువ మీ యొక్క కళ అంటే మిస్టర్ భీమ్. మరి తెలంగాణ ముద్దుబిడ్డ మీరు, వరంగల్. మరి ఈ కళ వైపు ఎలా మళ్ళారు? ఎన్ని సంవత్సరాల క్రితం ఈ కళ అబ్బింది మీకు? నేను ముందుగా నాటకాలు వేస్తుండేవాడిని. ఓకే. ఎక్కడ? మన హన్మకొండలో. ఓకే. హన్మకొండలో నేను చదువుకునేటప్పుడు చాలా నాటికలు వేసాను. నాటకాలు చాలా వేసేవాను. బృందం కాకతీయ కళానికేతన్ అనే ఒక సంస్థను కూడా స్థాపించి మా మిత్రులను పోగు చేసుకొని వాళ్ళతో కలిసి ఒక నాటిక తర్వాత మరో నాటిక ఇలా ఎప్పటికీ బిజీగా ఉండేవాడిని. ఓకే. చదువు కొనసాగిస్తూనే ఇది చేస్తుండేవాడిని. ఓకే. అలా నాటకాలలో రకరకాల పాత్రలు అన్నీ, కామెడీ క్యారెక్టర్లు, కామెడీ విలన్ క్యారెక్టర్లు, హీరో క్యారెక్టర్లు, యాక్టర్ క్యారెక్టర్లు ఇవన్నీ వేస్తుండేవాడిని. తర్వాత చాలా వరకు నాటికలు నేను దర్శకత్వం కూడా వహించేవాడిని. సో ఒక నాటిక తీసుకుంటే అందులో ఉన్న 8 పాత్రలు కూడా నేను అభినయించి వాళ్ళకి చూపెడుతుండేవాడిని. దానివల్ల అన్ని పాత్రలు కూడా మనం ఈజీగా అభినయించేటట్టు బాడీ అలవాటు అయిపోయింది. ఓకే. అయితే ఈ నాటకాలు దాదాపు ఒక 12 సంవత్సరాలు పైన వేశాను. ఒక 40-45 నాటికల వరకు. ఓకే. ఈ గ్రూప్లో, బృందంలో ఏమవుతుందంటే మనకున్న ఇంట్రెస్ట్ ఎదుటి వాటికి లేదనుకో. ఓకే. రిహార్సల్ చేయాలి కంపల్సరీ. నెల రోజులైనా రిహార్సల్ చేయాలి. రిహార్సల్ చేయకుంటే ప్రదర్శన చేయలేము. అప్పుడు అంటే ఆ నాటికని బట్టి కొద్ది రోజులు, నెల రోజులు చేయొచ్చు, 2 నెలలు చేయొచ్చు. సో సాయంత్రం ఒక టైం అనుకొని ఒక దగ్గర కలుసుకొని అక్కడ రిహార్సల్ చేయడానికి అందరం కలుసుకుంటాం. ఓకే. సాయంత్రం 6 గంటలకని మనం అనుకుంటే కొందరు 6 గంటలకు వస్తారు, కొందరు 7 గంటలకు వస్తారు, కొందరు 7:30కు వస్తారు. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఈ బృందం అందరు ఉంటేనే రిహార్సల్ స్టార్ట్ చేయాలి. అవును. సో ఒకరు వచ్చి ఒకరు రాకపోయే వరకు ఏంటంటే రిహార్సల్ సరిగ్గా జరగదు. నిర్వహించేవాడికి టెన్షన్స్ పట్టుకుంటాయి. ఇవన్నీ సమస్యలు దాంట్లో ఉంటాయి. ఇంకొకటి, ఆర్థిక ప్రోత్సాహం కూడా ఏముండదు. నాటకాలు వేస్తే మనం జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవడమే, మన కలర్ చూపెట్టాలని ఆతృత. అది నాటకాల పిచ్చి అంటారు. ఆ పిచ్చితోటి మనం ఊకే వేస్తుంటాం. జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవాలి, వేదికలను వెతుక్కోవాలి. ఆ పరిషత్తులో పాల్గొనాలంటే కూడా ముందు పరిషత్తులో అది నెగ్గాలి. దాని తర్వాత పరిషత్తులో పాల్గొంటే వాళ్ళు ఏదో చిన్న ఉత్తమ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఇస్తే అది పెద్ద ఆనందం మనకు. దానికోసం. సో అందులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉంటూ ఇది గ్రూప్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, ఎట్లా మనకు బాగా తృష్ణ బాగా ఉన్నది చేయాలి, ఏదైనా సోలో చేస్తే బాగుంటుంది అని కొన్ని రోజులు డిసైడ్ అయిపోయి అయినా నాటకాలు వేస్తూనే కొద్ది రోజులు ఏకపాత్ర అభినయాలు మొత్తం చేసి, ముఖ్యంగా చాణక్య ఏకపాత్రాన్ని బాగా చేసాము. ఓకే. అందులో కూడా నాకేం తృప్తి అనిపించలేదు. ఈలోపు జెన్నీ గారు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవారు. ఆయన ఒకసారి వరంగల్కి వచ్చేసి ఒక్కసారి మైమ్ చేశాడు, ఒక 1 గంట అట్లా చేశాడు. అరే ఇది బాగుంది, సోలో సింగిల్ కళాకారుడు, ఇది బాగుంది, అరే ఇది అభ్యాసం చేద్దాము, అది ఎలా చేయాలో మనకు తెలియదు కదా అని ఒకసారి జెన్నీ గారి దగ్గరికి వచ్చి కలిశాను. ఓకే. అంటే ఇలా నడక ఎలానో, అది ఎలా చేయాలనో అవన్నీ చెప్పాడు. బాబు అంత చాలా కష్టం నాన్న, ఇది బాగా కష్టపడాలి, ఈజీగా సులువు కాదు అంటే ఓకే సార్ నేను ట్రై చేస్తాను అని. ఓకే. ఆయన 1975లో కలిశాను. 75
1984లో మొదటి ప్రదర్శన ఇచ్చాను. ఓకే. అంటే ఈ 9 ఏళ్ళ సమయంలో చాలా ప్రాక్టీస్ చేశాను దాన్ని. నడక కానీ, తాడు ఎక్కడం కానీ, ఇలా ఇక్కడే ఉంటాము. ఓకే. ఇక్కడ తాడు ఎక్కున్నట్టు ఫీలింగ్, అంతే పైకి వెళ్తున్నట్టు, పైకి వెళ్తున్నట్టు ఓకే ఓకే ఫీలింగ్, పైకి ఆ ముందరకు అనిపించాలి ఇట్లా. అలాగే అక్కడే ఉండి నడిచినట్టుగా. ఓకే. ఇవన్నీ ఇలాగే ఇప్పుడు మనం ఇంకా సులువుగా అర్థం కావాలంటే ఏంటంటే ఒక అరటిపండు తినడం. అరటిపండు ఇలా దాన్ని ఎలా తోన ఇలా తీసేస్తాం. ఇది అంటే అది లేకున్నా ఉన్నట్టు భ్రమ కలిగి అతలోనికి అర్థమైపోవాలి. కేవలం ఇది ఇప్పుడు ఇక్కడ మనకు సులువుగా అర్థం కావడానికి ఇదే కాకుండా ఏ వస్తువు అయినా లేకున్నా కూడా ఉన్నట్టు భ్రమ కలిగి అంతే. ప్రతిదీ కూడా నా ఫోన్లో మాట్లాడుతుంటే చెప్పండి, ఓకే, అలాగే 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 అది ఫోన్ లేకున్నా ఉన్నట్టు. ఇంకా ఏదైనా వస్తువు మన టీలో ఇప్పుడు టీ తాగుతున్నాం కదా. అవును. ఇది చక్కెర బాగుంది, చక్కెర లేదనుకో, చక్కెర ఎక్కువ ఉంది అనుకో, ఇవన్నీ అభినయం ద్వారా మన ముఖ కవళికలు అలాగే చేతు మూమెంట్స్ ద్వారా స్పష్టంగా అర్థం కావాలి. సో దానికి కావాల్సిన సాధన 9 ఏళ్ళు చేశాను. 9 ఏళ్ళు చాలా ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే కొందరు మామూలు కళాకారులు ఏంటంటే ఏదో కొద్దిగా ఒక 10 నిమిషాలు ఐటమ్ చేయగానే స్టేజ్ ఎక్కి చేస్తే అయిపోయి అక్కడికి. అలా కాకుండా నేను ఒక గంటన్నర ఏకధాటిగా చేసే శక్తి వచ్చినప్పుడే మొదలెడదామని పర్ఫెక్ట్ చేసేసి దానికి అంత నేను బాగా సర్వే చేశాను. ఈ ఆర్ట్ ఎందుకు డెవలప్ అవుతుంది, ఎందుకు ఇందులో ఇంకా ఎక్కువ మంది కళాకారులు రాలేదు. ఇప్పుడు మనకు సోలో ఆర్ట్ ఫామ్ అన్నది దాంట్లో మిమిక్రీ ఒకటి, మ్యాజిక్ ఒకటి, తర్వాత మైమ్, ఈ 3 సోలో ఆర్టిస్టులు చేసే కళారూపాలు. మిగతా కూచిపూడి, భరతనాట్యము, నాటకం ఇవన్నీ బృందం, కంపల్సరీ ఉండాలి. అఫ్ కోర్స్ కొన్ని నాట్యాలలో కూడా సోలో కూడా ఉంటాయి. ఎంత ఉన్నా కూడా మన నటువాంగం అవసరమే, ఇవన్నీ అవసరం. ఈ సోలో ఆర్టిస్టులో మిమిక్రీలో చాలామంది ఉన్నారు కళాకారులు, మ్యాజిక్లో చాలామంది ఉన్నారు. ఈ మైమ్లో లేరు. ఎందుకు లేరు, ఇందులో దేనికి ఎందుకు రావడం లేదు అని బాగా సర్వే చేశాను. ఇది కొద్దిగా అలరించడం కష్టం. ఎందుకంటే మాటలు లేకుండా వస్తువు ఏం లేకుండా అలరించాలంటే కష్టము. అంటే దాన్ని ఆలోచించి కొన్ని వినోదాత్మకమైన సన్నివేశాలు, అందులో చిన్నపాటి సందేశం సమకూర్చి నేను కొత్త సన్నివేశాలు సమకూర్చి దానికి మరీ సైలెంట్గా ఉంటే బోర్ అవుద్ది కదా అని దానికి చక్కటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఐటమ్ తగ్గ మ్యూజిక్ కంపోజ్ చేసి పట్టుకున్నప్పుడు ఒకటి, కరెక్ట్ మనం కంపోజ్. శరీర సౌష్ఠవం కూడా మంచి కనిపించాలి, దానికి అనుకూలంగా శరీర సౌష్ఠవం కూడా బాగుండి. అట్లా నేను మొదటి ప్రదర్శన ఒక స్నేహితుడితో కలిసి ఒక మంచి షో చేశాను. అక్కడ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా సిటీ అంతా ప్రదర్శనల అవకాశాలు రావడం మొదలెట్టింది. ముఖ్యంగా అప్పుడు ప్రింట్ మీడియా బాగుండే. ప్రింట్ మీడియా బాగా సహకరించింది. ఆ ప్రింట్ మీడియాలో రావడం వల్ల ఏంటంటే మెల్లగా ఇతర జిల్లాలో పిలుపులు రావడం. అంతే కదా ఇప్పుడు ఇక్కడ చేసిన విషయం. వేరే ఇతర జిల్లాల నుంచి ఇలా మొత్తము ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తం వేలాది ప్రదర్శనలు వచ్చాను. ఇతర రాష్ట్రాల గురించి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత లక్కీలా గురుగారు డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారు, మా గురువుగారు, ఆయన చాలా మాకు నేర్పాడు. ఒక సోలో ఆర్టిస్టు ఎదగాలంటే ఏమి ఉండాలి, అవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవడం వల్ల గురుగారితో కలిసి కూడా ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు దొరికాయి. అలా ఈ మైమ్ మూకాభినయం అనేది సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం చేసే అవకాశం నాకు కలిగింది. దాదాపు 34-35 ఏళ్ల నుంచి నేను ముమ్మరంగా ఇస్తున్నాను.
ఈ మీసాలు లేకుంటుంటేనే కొద్దిగా ఫేస్ మేకప్లో బాగుంటుంది. అయితే మీసాలు తీసేసి ఇప్పటికి 34 సంవత్సరాల నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నాకు మీసాలు ఎప్పుడైనా పెంచుకునే అవకాశం నాకు దొరకదు. ఎందుకంటే తక్కువ మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్ అవకాశం వచ్చిందంటే మళ్ళీ తీసేయాలి. పర్మనెంట్ ఇలాగే. సో ఇందులో మంచి ఆదరణ, ప్రోత్సాహం అన్నీ దొరికాయి. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగిని, యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఉద్యోగం చేసుకుంటూనే ఇన్ని ప్రదర్శనలు ఇచ్చాను, వేలాది ప్రదర్శనలు. దానివల్ల ఏంటంటే మా డిపార్ట్మెంట్ కూడా నన్ను బాగా ప్రోత్సహించింది. వాళ్ళు ఆ ప్రోత్సాహం ఉండడం వల్లనే ఇన్ని వేలాది ప్రదర్శనలు ఇవ్వగలిగాను. ఇది కాకుండా దీనికి కళను ఇంకా బాగా ప్రాచుర్యం చేయాలనే ఉద్దేశంతో ఏం చేశాను, 1993 సంవత్సరంలో 24 గంటలు 24 అవర్స్ నిరాటంకంగా వరంగల్లోనే ప్రదర్శించాను, నిరాటంకం. అయితే ఇది సైలెంట్ ఆర్ట్, మాటలు ఉండవు, ఏముండదు. ఎవరైనా 1-2 గంటలు చూస్తే బోరు కొట్టి వెళ్ళిపోతారు. అలా కాదు, 6 గంటల వరకు అలాగే చూస్తున్న వాళ్ళు కూడా ఉండే. అంటే అన్ని ఐటమ్స్ జనరంజన్ కింద ఉన్న ఐటమ్స్ నేను రూపొందించాను. దానికి చక్కటి మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ పెట్టాను. సో దానివల్ల గురుగారు కాళోజీ నారాయణరావు గారు కూడా అప్పుడు బ్రతికుండే, పెద్దల ఆశీస్సులు దొరికాయి. తను కూడా ప్రేక్షకులు కూర్చొని ఒక 6 గంటల వరకు కదలలే, అలాగే ఉన్నాడు. గీతాలు వచ్చి, సార్ వెళ్దామా సార్ ఇంటికంటే కూడా ఉండు బిడ్డ చూద్దాం, మంచిగా చేస్తున్నాడు అన్నది కళాధార్ అని. అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బాగా ప్రోత్సహించారు. అది బాగా పాపులారిటీ, దానివల్ల బాగా ఇంకా పాపులారిటీ పెరిగింది ఆర్ట్ ఫామ్. దాని తర్వాత ఈ కళా ప్రాచుర్యం గురించి 2003లో హైదరాబాద్లో ఒకసారి త్యాగరాయ గాన సభలో 1 గంటలో 240 అంశాలని ప్రదర్శించాను. అదొక రికార్డ్ ఫిట్. సో దానికి కూడా చక్కటి ప్రోత్సాహం వచ్చింది. అప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారు, వీళ్ళందరూ ఉండే. అప్పుడే నాకు మైమ్ మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. 2003లో మైమ్ మెగాస్టార్ అని బిరుదు ఇచ్చారు. ఇది కాకుండా నాకు చాలా ప్రోత్సాహాలు ప్రభుత్వం తరఫున కూడా ఉగాది పురస్కారాలు కూడా నేను పొందాను. ఇది కాకుండా విదేశాల్లో అవకాశాలు రావడం అనేది, నేను దాదాపు ఒక 12 దేశాల వరకు వెళ్ళాను. గురువు డాక్టర్ నెరళ వేణుమాధవ్ గారితో కలిసి 1998లో ఆస్ట్రేలియా, సింగపూర్ వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ నాకు దుబాయ్, అబుదాబి, తర్వాత ఖతార్, మస్కట్, కువైట్, అలాగే జర్మనీ, యుఎస్ఏ, ఇవన్నీ కంట్రీస్ కూడా మనకు అవకాశాలు దొరికాయి. అక్కడ ఇచ్చాను. అక్కడ కూడా మంచి పాపులారిటీ వచ్చింది. అక్కడ కూడా తెలుగు వాళ్ళే, మన వాళ్ళు అమెరికా వాళ్ళు పిలిచిందంటే అమెరికా వాళ్ళు కాదు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళే పిలుస్తారు, అంతా మన వాళ్ళే ఉంటారు. అక్కడ కూడా మంచి ప్రోత్సాహం వచ్చింది. రీసెంట్గా 2018 మొన్ననే నవంబర్లో షార్లెట్ అనే ఏరియాలో నేను ప్రోగ్రామ్ ఇస్తే స్టాండింగ్ ఓవేషన్, మంచి ఆదరణ లభించింది. తర్వాత నేను ఈ రంగంలో మనమే ఉన్నాం కదా, ఇలా ఇంకేమైనా రావాలని నేను 1996లోనే కళాధార్ మైమ్ అకాడమీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు కూడా నిర్వహించాను. నాట్ ఓన్లీ వరంగల్లోనే కాకుండా నేను నెల్లూరులో ఉన్నప్పుడు కూడా ఆడ శిక్షణా తరగతులు చేశాను. తర్వాత విజయవాడలో కూడా కొన్నిసార్లు చేశాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో చాలాసార్లు నేను ప్రదర్శనలు ఇచ్చాను. ఆడ శిక్షణా తరగతులు కూడా నిర్వహించాను. దానివల్ల ఒక 10-15 మంది శిష్యులు కూడా తయారయ్యారు. వాళ్ళు కూడా ముమ్మరమైన ప్రదర్శనలు ఇచ్చారు. సాంస్కృతిక శాఖ తరపున మిమిక్రీ, మైమ్, మ్యాజిక్ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా మా శిష్యులై కూడా అందరి ప్రోగ్రామ్స్ నాతో పాటుగా వాళ్ళవి కూడా జరిగేవి. సో ఎంతైనా కూడా ఈ కళ ఇంకా ప్రాచుర్యం పొందాలని దాన్ని ఏం చేశానంటే, సులువుగా ఇది అర్థం కావాలి నేర్చుకోవడానికి అని చెప్పి మూకాభినయం అని ఒక బుక్ రిలీజ్ చేశాను ఈ మధ్య, 1 మంత్ కింద.
ఎందుకంటే వర్క్షాప్స్ అంటే మనం కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకు కుదరకపోవచ్చు. అవును కుర్రాళ్ళకి అవును వాళ్ళకు కుదిరినప్పుడు మనం శిక్షణ తరగతి నిర్వహించలేకపోవచ్చు. అవును అవును దాన్ని ఆలోచించి ఒక పుస్తక రూపంలో ఉంటే వాళ్ళ అనువుని బట్టి వాళ్ళు ఎప్పుడైనా ప్రాక్టీస్ చూసుకోవచ్చు. అవును సో దానికి ఎలా అభ్యాసం చేయాలి, పాదాలు ఎలా చేయాలి, కళ్ళు ఎలా తిప్పాలి, మెడ ఎలా తిప్పాలి, ప్రతిది కూడా క్షుణ్ణంగా ఎక్సర్సైజులన్నీ ఫోటోలతో సహా పొందుపరిచి ఓకే అది ఒక మొన్ననే రిలీజ్ చేశాను. ఓకే చదివిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, కేవలం ముఖాభినయం నేర్చుకునే వాళ్ళకే కాదు ఏ కళారూపం వాళ్ళకైనా కూడా చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు అని బాగా రెస్పాన్స్ వస్తుంది పుస్తకం మొత్తం. అయితే మరి ఇటు చూసుకున్నట్టయితే మీకు వచ్చినటువంటి అవార్డ్స్ ఏ ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఎక్కడెక్కడ మీకు వచ్చినటువంటి గుర్తింపులు ఎక్కువ? ఇప్పుడు చాలా సంస్థలు సన్మానిస్తాయి, అవార్డు ఇస్తాయి. విశ్వ కళారత్న, మూకాభినయ రత్న, కళాభిజ్ఞ, ఇలాంటి చాలా ఉన్నాయి. ఓకే ఇవన్నీ మనం తిరిగేసి కూర్చుంటే ఆల్బమ్ తిరిగేస్తుంటే అన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఓకే ఓకే చాలా కళా సంస్థలు అయితే చాలా అవార్డ్స్ ఇచ్చాయి. కొన్ని 60-70 అవార్డ్స్ ఉంటాయి. మన పేరు ముందు అవన్నీ పెట్టాలంటే మనకు ఇన్విటేషన్ సరిపోతుంది. సరే అవన్నీ ఇప్పుడు మీరు చేసే ఈ కళ ఎన్ని నిమిషాల నిమిడి నుంచి ఎన్ని నిమిషాల వరకు కొనసాగించుకోవచ్చు? 4 అవర్స్ అన్నారు కదా, అంత కాకుండా ఎక్కడన్నా ప్రోగ్రామ్ షోలో మ్యాక్సిమం నేను కళాదారు ప్రదర్శన ఎప్పుడు ఇచ్చినా మినిమం 1 అవర్ ప్రదర్శన ఇస్తాను కంపల్సరీ. ఇది ఏ మూమెంట్ అదే మాటల్స్ లేకుండా ఇంకొక 2-3 మూమెంట్స్ మా కోసం. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఫుల్ లెంత్ మూమెంట్స్ మనం చేయలేము. ఓకే కదా, అంటే ఓన్లీ జస్ట్ అదే ఇక్కడ వరకు. నా దాంట్లో స్త్రీ అలంకరణ ఐటమ్ అనేది చాలా మంచి ఆదరణ పొందిన సన్నివేశము. స్నానం చేసి వచ్చిన తర్వాత అద్దం ముందు నిల్చొని ఎలా అలంకరించుకోవాలి, అది చక్కటి ఐటమ్ బాగుంటుంది. అది స్టాండింగ్లో అయితే మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కళాదారు కనిపించాడు అక్కడ, ఒక రియల్ ఒక స్త్రీయే నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంటుంది. వచ్చేసిన తర్వాత జాకెట్ వేసుకోవడం, చీర కట్టుకోవడం, ఇవి అయిన తర్వాత అప్పుడే తల దూకోవడం మొదలవుతుంది. దూకోవడం ఇలా. సూపర్. మరి ఇంత ఆర్ట్ ఉన్నటువంటి మీరు సినీ రంగంలో మీకు ఏమన్నా ప్రిఫరెన్స్ కానీ ఇంకెక్కడన్నా? అయితే సినీ రంగం అనేది పూర్తిగా దానికే అంకితమై కృషి చేస్తే, టాలెంట్ ఉంటే, వాళ్ళు ఎంకరేజ్ చేసే ఉద్దేశం ఉంటే సినీ రంగంలో రాణించవచ్చు. ఓకే, కానీ అది ఒకరి మీద డిపెండ్ అయ్యే. అవును, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయాలి, ఒకతను డైరెక్ట్ చేయాలి, ఒకతను కథ సమకూర్చాలి, ఇవన్నీ అది. ఓకే, సో దానికి తీవ్రమైన కృషి అవసరము.
నేను మొదట్లో ఈ మూకాభినయ రంగంలో వచ్చినప్పుడు అప్పుడు ఆల్రెడీ నేను ప్రభుత్వ ఉద్యోగిని. ఓకే. ఉద్యోగం చేస్తూ ఆ ప్రదర్శనలు ఇవ్వడమే ఎక్కువ. అంతే, ఇంకా రెండు మీదనే అప్పటికి నేను బిజీ అయిపోయాను. ఓకే. సో అది మూడోది అయిపోయింది. మూడోది, అవును. మూడోది అంటే అప్పటికి కూడా సరదాగా ఏదో కొన్ని సినిమాల్లో మైమే ఓకే పరిచయం చేసి నేను స్టువర్ట్పురం దొంగలు అని అప్పుడు భానుచందర్ హీరో. ఓకే ఓకే ఓకే. కేవలం మైమ్ ఎలా చేయాలనో అది ఒక సన్నివేశం రూపొందించి చేశాము. తర్వాత ఇది యాక్షన్ నెంబర్ 1 అనే ఒక సినిమాలో కూడా అలాంటిదే చేశాను. ఈ 2 గుర్రాల మీద అప్పటికే సవారీ చేస్తున్నా కూడా మూడో గుర్రం ఎక్కలేక నేను ప్రయత్నాలు కూడా చేయలేదు. ఓకే. అది ప్రయత్నిస్తే అవును అది అవన్నీ మనం ఇప్పుడు ఏం చెప్పలేదు. మొత్తానికైతే మీకు పెద్దగా నాకు అప్పుడు సమయం సరిపోలేదు. ఇప్పటికి ఏంటంటే కళాధర్ అంటే మైమ్, మైమ్ అంటే కళాధర్ గుర్తు వచ్చే విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చాము. ఓకే. రేపు రాబో తరం ఇంకా రావడానికి నా పుస్తకం మూకాభినయ బుక్ కూడా చాలా దోహదపడుతుంది. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఆ పుస్తకం చదివితే సులువుగా నేర్చుకో. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం దాదాపు అన్ని కళలను కాపాడే ప్రయత్నంలో ఉంది. అవును. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటిది ఏమైనా ఇన్స్టిట్యూషన్ కానీ, ఎందుకంటే అంతరించిపోకుండా ఉండాలంటే ఇలాంటిది చేయాలి. మరి ఎలాంటి దీనికి ఇప్పుడు రంగంలో మూకాభినయ రంగంలో ఇంకా కళాకారులు ఇప్పుడిప్పుడే యువకులు వస్తున్నారు కదా. దాంట్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్యలో ఒక 2-3 సార్లు మైమ్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేశాయి. ఓకే ఓకే. చేసినప్పుడు చాలామంది నేర్చుకున్నారు. ఓకే. కానీ ఎవరు ఇంకా సోలో ప్రదర్శనలు అయితే ఇవ్వడం లేదు. వాళ్ళ మైమ్ నేర్చుకొని దాన్ని వాళ్ళు టీవీ రంగంలో సినిమా రంగంలో ప్రయత్నిస్తూ ఆ మైము ఎంత ఉపయోగమో అంతవరకే చేస్తున్నారు. కానీ ఈ సోలో ఆర్టిస్ట్కి అయితే ఇంకెవరు రాలేదు. ఓకే. వాటి గురించి ఎదురు చూస్తున్నాం. ఇంకా ఉంటే ఇంకా ఈ కళ బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఓకే. ఇదే కళను నమ్ముకొని అంటే మీరంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఉన్నటువంటి ఒకవేళ ఈ సెటిల్ కావాలనుకోవాలంటే కృషి ఎలా ఉండాలి? ఇది రియల్గా కూడా ఏంటంటే ఇప్పుడు రంగస్థల కళలలో ముఖ్యంగా ఇప్పుడు మిమిక్రీలో నాకు తెలిసి ఒక హైదరాబాదు సిటీలోనే ఒక 60-70 మంది కళాకారులు భుక్తి పొందుతున్నారు కేవలం ఇదే. ఓకే. అలాగే మ్యాజిక్ రంగంలో కూడా ఒక 50-60 మంది భుక్తి పొందుతున్నారు. బట్ ఈ మైమ్లో లేరు, తక్కువ ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఇది కొద్దిగా టిపికల్ ఆర్ట్ ఫామ్. ఎందుకంటే మాటలు లేకుండా కేవలం సైలెంట్గా ఉండి అలరించాలంటే ఆ కళారూపాలు అంత ఈజీ కాదు. ఇది కొద్దిగా కష్టపడాలి బాగా. కష్టపడి నువ్వు ప్రతిభ చూపెడితే నీకు ఈ రంగంలో కూడా మంచి సంపాదన చేసుకోవచ్చు, వృత్తిగా ఎన్నుకోవచ్చు. ఓకే. బట్ కృషి కొద్దిగా ఎక్కువ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు మిమిక్రీకి ఈ గొంతు అనుకరణ కృషి ఉంటుంది. మ్యాజిషియన్స్కు ఐటమ్స్ సమకూర్చుకోవడం. ఈ మైమ్లు అట్లా కాదు, మాటలు ఉండవు, వస్తువులు, బాడీ అన్నిటి మీదనే ఆధారపడి కొద్దిగా సాధన ఎక్కువ చేస్తే ఫలితం ఉంటుంది, బాగానే భుక్తి పొందొచ్చు. ఓకే. ఎవరన్నా మరి మీ దగ్గరకు వచ్చి నేను ఇట్లా చేస్తాను సార్ అన్నట్టు సందర్భాలు ఇప్పటి వరకు ఎంతమందికి మీరు అలాగా? నేను నా శిష్యులు దాదాపు ఒక 10-15 మంది ప్రదర్శనలే ఇచ్చారు. ఓకే. ప్రదర్శనలు ఇచ్చాను. ఇది కాకుండా నేను ఒకటి విషయం సోనీ ఛానల్లో ఖుషీకి దునియా అని ఒక సీరియల్ వచ్చింది 2005-2006 సంవత్సరంలో. ఓకే. ఓకే. అందులో ఖుషీకి దునియా సీరియల్లో వాళ్ళు మైమ్ కావాలండి, ప్రతి ఎపిసోడ్లో ఒక 3 minutes మంచి సందేశం ఉన్నది, చిన్నపిల్లలకు మానవతా విలువలు తెలియజేసి చేద్దాము అంటే అప్పుడు ఒక 10 మంది శిష్యులను తయారు చేసేసి ఈ 100 ఎపిసోడ్స్ చేసాము. అది సోనీ ఛానల్ 100 ఎపిసోడ్స్. ఓకే. ఓకే. అంటే ఎవ్రీ ఐటమ్ 3 minutes, అంటే ఒక 3 minutes బిట్ ఒక ఎపిసోడ్లో. ఓకే. అట్లా శనివారాలు ఆదివారాలు వచ్చింది. అట్లా అన్ని ఎపిసోడ్స్ చేసి మా శిష్య బృందంతో చేశాను బాగా. అది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది యాక్చువల్లీ ఏంటంటే అది కేవలం తెలుగు రాష్ట్రమే కాకుండా మొత్తం నేషనల్ ఛానల్ కనుక మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఈ సందర్భంగా కూడా ఏంటంటే మైమ్ నేర్చుకోవాలి సార్, నాకు ఏమన్నా కిటుకులు అంటే ఎవరికైనా
ఐఎమ్ రెడీ. ఓకే, నేర్పిస్తారు. నేర్పించడానికి సిద్ధం. ఇంతవరకు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరి దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోలేదు. కళను మీరు డెవలప్ చేయాలనే ఆలోచనలో ఇప్పుడు మా శిష్యులు చేస్తున్న వాళ్ళు కూడా ఎవరిని అడిగినా వాళ్ళు ఎన్నోసార్లు చెప్తారు. వాళ్ళు ఏంటంటే సార్ ఒక్క డబ్బులు తీసుకోలేదు, ఇంకా మాకే ప్రదర్శనలో అవకాశాలు ఇప్పించి డబ్బులు ఇప్పించేవాడు తప్పితే తను ఎన్నడూ తీసుకోలేదు. ఎందుకంటే నా ఉద్దేశం ఏమైనా కళ ప్రాచుర్యం పొందాలి అని. బౌద్ధుడే వల్ల నాకు మంచి పొజిషన్ ఉంది కనుక నేను శిష్యుల దగ్గర తీసుకోవాలనే ఆలోచన తెలియదు. ఓకే, మీ తల్లిదండ్రుల వారసత్వం కాదు ఇది. అవును. మరి మీ యొక్క వారసత్వాన్ని ఈ రంగం వైపు మళ్ళించారా ఎంతవరకు? మా పిల్లలు, నా ఇద్దరు అబ్బాయిలు కూడా నాతో కలిసి 100 ప్రోగ్రాంల పైన ఇచ్చారు. వాళ్ళు కూడా పెద్ద అబ్బాయి ఇచ్చాడు, మా రెండో అబ్బాయి కూడా ఇచ్చాడు, శ్రీధర్ అని పెద్ద అబ్బాయి. ఓకే, అతను ఇప్పుడు జర్మన్లో ఉంటున్నాడు. సో అతను నేర్చుకున్నది అప్పుడప్పుడు సరదాగా అక్కడ ఉన్న కార్యక్రమాలు అవుతుంటే అక్కడ జర్మన్లో చేస్తున్నాడు, అదేం లేదు. ఓకే. మా రెండవ అబ్బాయి ఇక్కడనే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తాడు. తను కూడా వాళ్ళ కంపెనీ తరఫున ఇంకేమైనా అవి ఉంటే తను కూడా ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాడు. ఓకే, బట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా దిగలేదు. ఓకే, అంటే సందర్భం దొరికినప్పుడల్లా తనకు అంతే దాన్ని మొత్తం వదిలిపెట్టలేదు, చేస్తున్నారు. కానీ ప్రొఫెషనల్ ఇదే వృత్తి అని స్వీకరించాలి, వృత్తిగా స్వీకరించాలి. ఎందుకంటే నేను కూడా ఎవరికైనా చెప్తా, వృత్తిగా పెట్టుకోవద్దు, ఇది ఏదో అట్లా నీకు సమయం ప్రజలను అలంకరించాలి, అది చేయాలి. ఎందుకంటే దీనిలో సీజన్స్ అన్సీజన్స్ అంటూ ఉంటాయి. వీటికి కొన్ని సీజన్లో బిజీ ఉంటాం, కొన్ని సీజన్లో అసలు ఏముండవు. అదే వృత్తిగా ఎన్నుకుంటే మరి సంపాదన లేకపోతే మరి మన ఇంకా ఆధారపడ్డ భార్య పిల్లలు వాళ్ళకు అది కూడా అవసరమే కదా. కళ బ్రతికించాలి, అది ధర్మం మన కళాకారుడుగా. కానీ ఆ కళ కూడా మనల్ని బ్రతికించాలి, అంతేగా, అది కూడా చూసుకోవాలి. అది కంపల్సరీ, అది కూడా కంపల్సరీ. మెయిన్గా ఈ ప్రదర్శనలకు ఎక్కడెక్కడ ప్రదర్శించేటట్టు అవకాశం వస్తుంటుంది ఎక్కువ? ఇప్పుడు ముఖ్యంగా కళా సంస్థలని మేము ఇచ్చినప్పుడు కళా సంస్థలు బాగా ఉండేవి. కళా సంస్థలు అన్ని కళారూపాలని ప్రోత్సహిస్తూ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ఈవెంట్స్ మేనేజర్ అని వచ్చారు. ఇప్పుడు ఈవెంట్స్ మేనేజర్స్ వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ ఏ కళారూపాలు అయితే నా ఈవెంట్స్లో బాగుంటుందని వాళ్ళే సెలెక్ట్ చేసి కళాకారులను పిలుస్తారు. సో నిర్వహణ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఈ కళాకారులు అక్కడ ప్రదర్శించేసి అది పారితోషికం ఇస్తే అది తీసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు ఈవెంట్స్ మేనేజ్మెంట్ బాగా ఇదే జరుగుతుంది. కళా సంస్థలు కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు ఈవెంట్స్ మేనేజర్ డెవలప్ అయిపోయారు. సో ఈవెంట్ మేనేజర్లతో వాళ్ళ దృష్టికి వెళ్ళాలి. అవును, మీరు ఈ కార్యక్రమం మేము ఏదైతే ఈవెంట్ ఒప్పుకున్నా వాళ్ళకి బాగా నచ్చింది అలాంటివి వస్తే ఒకసారి ఈవెంట్లో సక్సెస్ అయింది అనుకో, వాడు ఇంకా కొన్ని ప్రోగ్రాంలు అవకాశాలు ఇస్తాడు. ఆడ పేరు వచ్చింది అనుకో మళ్ళీ అవకాశాలు వస్తుంటాయి. మెయిన్ దేనికైనా అతి ముఖ్యమైనది ప్రతిభ. నువ్వు టాలెంట్ చూపెడితే నీకు ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయి. అయితే మీరు అప్పుడు కేంద్ర జాబ్లో చేస్తున్నప్పుడు ప్రదర్శన చేశారు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ ప్రదర్శనలు ఏమైనా చేశారా? నేను అప్పుడు రిటైర్ అయినా కాకముందు కూడా నేను ఇదే విధంగా ఉన్నాను. రిటైర్ అయిన తర్వాత కావాల్సింది ఏంటంటే విదేశాలు ఎక్కువ తిరిగాయి. ఎందుకంటే లీవులు ఉండవు అని ఇబ్బంది లేదు కదా. మీరు ఎలాగో సెలవులు పెట్టడం అంతా అయిపోయింది, ఫ్రీయే కదా. అందుకని ఆ టైంలో జర్మనీ వెళ్ళాను, యూఎస్ఏ వెళ్ళాను, కొన్ని దేశాలు వెళ్ళి అక్కడ కొద్దిగా ఎక్కువ ప్రదర్శనలు ఎక్కువ చేసి వచ్చేసాను. అయితే ఇంకెక్కడ ముఖ్య సమస్య, డ్యూటీకి వెళ్ళి ఇంటికి రావడం ఒక ఎత్తు. అవును, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు బయటకు వెళ్ళాలి. మరి ఇంట్లో ఎలా కోయిన్సైడ్ చేసేవాళ్ళు? ఇంట్లో ఎలాగా మీరు? అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ప్రతి పురుషుని వెనుక స్త్రీ ఉంటుంది అంటారు కదా. అలా మనం ఎంత కళాకారుడు, గొప్ప కళాకారుడై మనం ఎంత ఆదరణ పొందుతున్నా, ఎంత పారితోషికాలు పొందుతున్నా కూడా ఇంట్లో సరిగ్గా చూసుకునే స్త్రీ లేకపోతే సక్సెస్ కాలేడు కళాకారుడు. ఇలా మాకు మా మిసెస్ కళావతి, తను 3 పిల్లలు నాకు. తను నా వెనుక ఉండేసి నేను బిజీగా ఉన్నా కూడా తను పిల్లల్ని చాలా తీర్చిదిద్దడం వల్ల సక్సెస్ఫుల్గా ఉన్నాం. నాకు ఏంటంటే మాకు ప్రేరణ డాక్టర్ నేరళ వేణుమాధవ్. తను బిడ్డ చెప్పాడు ఎప్పుడు, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండి బిడ్డ అనేవాడు. అది ఒకటి మంచి మాట. దానివల్ల కళాకారులకు కూడా ఏంటంటే గర్వం రాకూడదు. గర్వం రాకుండా ఉంటే
ఈ ప్రతిభను పెంచేసుకుంటే మంచిగా రాణిస్తారు. తను ఎదగడమే కాకుండా తన భార్య పిల్లల్ని కూడా కరెక్ట్గా చూసుకోవాలి. అది నువ్వు కళారూపంలో వెంటబడిపోయి కుటుంబాన్ని కూడా పక్కన పడేయద్దు, దాన్ని కూడా చూసుకోవాలి. రెండు చూసుకుని సరిగ్గా చేసుకుంటే సక్సెస్ అవుతారు ఎవరైనా కూడా. మరి మీ రిలేషన్లో వాళ్ళు ఎట్లా అభినందించే వాళ్ళు ఏమన్నా ఇదేంది ఈ రంగం ఏంది మంచిగా ఉండగా ప్రొఫెషనల్ ఉండక ఇటువైపు ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ జనాలలో అన్నట్టు ఏమన్నా ఎక్కడైనా ఒడిదుడుకులు? అయితే లక్కీలు ఏంటంటే నేను నాటకాలు వేసేటప్పుడు అంటే అది వదిలేయండి. తర్వాత ఎప్పుడైతే నేను ముందు ఉద్యోగం, తర్వాత ఇంకా తర్వాత నాకు ఉద్యోగం ఉన్నది కనుక అది లేదు, అంత లాస్ అప్పేలా పోయే అవసరం కూడా నాకు రావడం లేదు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో తగిన ప్రోత్సాహం ఉంది నాకు. సో కనుక మనం వెళితే నేను స్టార్టింగ్ నుంచే పారితోషికాల మీద వచ్చేది నాకు. సో దానివల్ల నన్ను ఎవరు ఆటంకపరిచే వాళ్ళు మనకు ముఖ్యంగా నాకు ప్రింట్ మీడియా బాగా అప్పుడు సహకరించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా అభినందించడం ఎక్కువ అవ్వడం వల్ల మనకు నిరుత్సాహం కానీ వెనక్కు లాగే వాళ్ళు కానీ అట్లా ఏం లేదు. ఇక ప్రతి కళారూపంలో కొద్దిగా పోటీతత్వంలో కొన్ని చిన్నవి జరుగుతుంటాయి. అది పట్టించుకోవద్దు. ముఖ్యంగా యువ కళాకారులకు ఎవరికైనా ఇచ్చే సలహా ఏంటంటే మనం విమర్శలను వింటూ విమర్శల గురించి మనం ఆగి వెనక్కు తిరిగి చూడొద్దు. విమర్శలు అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటాయి, అది పెద్ద పట్టించుకోవద్దు. నీ ధ్యేయం ఏందో ఆ ధ్యేయం వైపు నువ్వు ముందుకు సాగిపోవడమే ముఖ్యం. అంతే. ఆగి వెనక్కి చూసామనుకో ఆ సమయం వృధా అవుతుంది. అవును, అంతే. అక్కడే ఇటుపోవాలనుకున్నాను అందుకని విమర్శలు అనేది కామన్, అది ఓకే, అది పట్టించుకోవద్దు. సాగిపోవాలి ముందుకు. ఏ ధ్యేయం ఉందో అది చేస్తూ ఉంటే సక్సెస్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది సక్సెస్. మీకు చాలా సంతోషకరమైన రోజు ఏదన్నా ప్రశంస కానీ అనిపించిన రోజు ఈ ప్రదర్శనలో కదా అఖిల, నాకు ఏంటంటే ఎక్కడ ప్రదర్శించినా 99% అన్ని చక్కటి ప్రోత్సాహమే దొరికేది. నాకు ఒక 2-3 బాగా మంచి ఆనందం కలిగేది. నేను కళాసాగర్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్స్ అని చెన్నైలో జరిగేది అప్పుడు 1988లో ఏమో నేను చెన్నైలో ఇచ్చాను ప్రదర్శన. అంతా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళే. అప్పుడు కమల్ హాసన్కు ఉత్తమ నటుడు, అర్చన ఉత్తమ నటి, మొత్తం సినీ మొత్తం వాళ్ళే. అవును. నేను ఒక మొదట్లో నా ప్రదర్శన పెట్టారు, 45 నిమిషాలు చేశాను. చేసి మేకప్ రూమ్లోకి వెళ్ళి ఇలా మేకప్ తుడుచుకోబోతున్న జంధ్యాల గారు అప్పుడు బాగా ముమ్మరమైన ప్రదర్శనలు ఇస్తుండేవాడు, అది సినిమాలు తీస్తుండేవాడు. గ్రీన్ రూమ్ పరిగెత్తుకు వచ్చి గౌరవించుకున్నాడు. కళాకారు బాగా చేసావా, చాలా బాగుంది మొక్క, చాలా అద్భుతంగా చేసి. తర్వాత ఒకసారి హైదరాబాద్లో ఇస్తున్నప్పుడు తనికెళ్ళ భరణి గారు తను కూడా చాలా నాటకాలు వేసాడు. కొన్ని నాటకాలలో మైమ్ ఎక్కువగా ఉపయోగిస్తూ కూడా నాటకాలు చేశాడు. అయితే ఒకసారి తారాగాన్స్లో ఇస్తుంటే భరణి గారు కూడా అలాగే పరిగెత్తుకు వచ్చి గ్రీన్లోకి వచ్చి అభినందించాడు. సో ఇది కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు జంధ్యాల గారు మంచి గొప్ప దర్శకుడు, తనికెళ్ళ భరణి గారు గొప్ప నటుడు, ఆయన దర్శకం చేయొచ్చు, మంచి నటుడు. సో వాళ్ళు అభినందించే వరకు ఇంకా మనకు బాగా ఆనందం వేసింది. ఇంకొకటి నాకేంటంటే మొదటి నుంచి నాకు ప్రింట్ మీడియా నాకు బాగా సపోర్ట్ చేసింది. సో వాళ్ళకి ఎప్పటికీ నేను కృతజ్ఞుడినే ఉంటాను ఎప్పుడైతే. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ చక్కటి మనసులోని విషయాలన్నీ మా వీతి న్యూస్ పంచుకున్నందుకు వీతి న్యూస్ యజమాని తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి, మరి అనేక దేశాలలో అనేక ప్రదర్శనలు ఇస్తూ రాష్ట్రంలో మరి భారతదేశంలో కూడా చక్కటి ప్రదర్శన ఇచ్చినటువంటి మైమ్ ఆర్టిస్ట్ కళాధర్ గారు ఈతో వారి మనసులోని మాటను వాళ్ళ యొక్క ప్రదర్శనలు వాళ్ళ అవార్డులు చూడడం జరిగింది. మరొక అంశంతో మరొక ఆర్టిస్ట్తో మరొక వారం కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.